the new topic of our new chapter, time series. So we have seen the definition, meaning, and essential requirements of time series and uses of time series. So now we are going to see the components of time series. Do you know how many components are there in time series? There are 4 components of time series. The first one is secular trend, and the second one is seasonal variations, and third one is cyclic variations, and the last is irregular variations. So in this today's video we are going to see the first one, which is secular trend. Secular trend is also called long-term trend or simply trend. ఈ సెక్యులర్ ట్రెండ్ ని లాంగ్ టర్మ్ ట్రెండ్ లేదా సింపుల్ ట్రెండ్ అని కూడా అంటారు. The secular trend refers to the general tendency of data to grow or decline over a long period of time. ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో డేటా ఏదైనా ఒకటేసారి పెరగడం కానీ లేదంటే ఒకటేసారి తగ్గడం కానీ జరిగినట్టయితే దాన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటారు అంట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఓవర్ ఇయర్స్ షోస్ అ డెఫినైట్ రైజింగ్ టెండెన్సీ. ఇక్కడ చూడండి, పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈ గ్రాఫ్ లో చూడండి, మనకి డేటా అనేది 2015 నుంచి 2023 వరకు ఉందన్నమాట. సో ఇయర్స్ లో ఈ 2015 నుంచి 2023 వరకు పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది పెరుగుతూనే ఉంది. అంటే ఇట్ ఈస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ద ప్యాటర్న్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు పర్టికులర్ 2015 to 16 తీసుకుంటే పెరిగింది, మళ్ళీ 2016-17 లో పెరిగింది, 2017-18 లో పెరిగింది. సో ఈ అన్ని ఇయర్స్ లో కూడా అదే ప్యాటర్న్, అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. సో అందుకని దాన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటారు. That way only the definition becomes the secular trend refers to the general tendency of data to grow or decline over a long period of time. And the death rate in the country after independence shows a falling tendency because of advancement of literacy and medical facilities. ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూడండి, డెత్ రేట్ ఆఫ్ ఇండియా మనకి ఇండిపెండెన్స్ రాకముందు డెత్ రేట్ అనేది చాలా ఉండే, కానీ ఇండిపెండెన్స్ వచ్చాక డెత్ రేట్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చిందనమాట, డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే మన ఇండియా అనేది డెవలప్మెంట్ అయింది. దాంట్లో లిటరసీ అండ్ మెడికల్ ఫెసిలిటీస్, అందరూ చదువుకునే వాళ్ళు పెరిగిపోయారనమాట, ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, పావర్టీ అనేది తగ్గిపోయింది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి. సో అందువల్ల డెత్ రేట్స్ అనేటివి ఇండిపెండెన్స్ తర్వాత తగ్గిపోయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే సెవెరల్ ఇయర్స్ కాదు. అంటే ఎక్కువ ఇయర్స్ ఉంటే దాన్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు అంటే అలా కాదు. సెవెరల్ ఇయర్స్ తీసుకున్నా కానీ ఆ ఇయర్స్ లో ఒక్కటి ప్యాటర్న్ అనేది ఫాలో అయితే గనక, అంటే ఇప్పుడు 1947 to 57 ఉంది, అప్పుడు కొంచెం ఎక్కువ ఉండే, తర్వాత 1957 to 1967 తగ్గుతుంది, మళ్ళీ 1967 to 1977 తగ్గుతుంది. సో ఈ తీసుకున్న ఇయర్స్ అన్నిట్లో ఒకటే ప్యాటర్న్ అనమాట, తగ్గుతూనే ఉంది. సో అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. సో అందుకనే ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటారు. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో దాని ద్వారా మీకు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, సెక్యులర్ ట్రెండ్ అంటే ఏంటి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. Here long period of time does not mean has several years. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే సెవెరల్ ఇయర్స్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది డేటా. ఆ డేటా పైన డిపెండ్ అయ్యి ఉంటుంది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే. ఫర్ ఎగ్జాంపుల్, if we are studying the figures of sales
of a cloth store for 1996 to 1997. ఇక్కడ ఏం చూస్తున్నామంట, ఫిగర్స్ ఆఫ్ ఏ సేల్స్ ఆఫ్ క్లాత్ స్టోర్. ఇక్కడ ఉంది కదా సేల్స్ ఆఫ్ ఎ క్లాత్ స్టోర్, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఫర్ 1996 to 1997. This is the 1996 and this is the 1997. Have gone up. సేల్స్ అనేటివి ఈ ఇయర్ లో పెరిగాయంట. దిస్ ఇంక్రీజ్ కెనాట్ బి కాల్డ్ యాజ్ సెక్యులర్ ట్రెండ్. దీన్ని సెక్యులర్ ట్రెండ్ అని అనరంట. ఎందుకో చూద్దాం. బికాస్ ఇట్ ఈస్ టూ షార్ట్ పీరియడ్ టు కన్క్లూడ్ దట్ ద సేల్స్ ఆర్ షోయింగ్ ద ఇంక్రీజింగ్ టెండెన్సీ. ఈ 1996 to 1997 అనేది చాలా తక్కువ పీరియడ్, ఓన్లీ 1 year. దిస్ ఇస్ సో షార్ట్ పీరియడ్ టు కన్క్లూడ్ దట్, మనం కన్క్లూడ్ చేయడానికి అది చాలా చిన్న పీరియడ్. ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఈ 1996 to 1997 సేల్స్ అనేటివి పెరిగినాయి, కానీ మళ్ళీ ఇయర్లో చూడండి 1997 to 1998 తగ్గుతుంది, మళ్ళీ 1998 to 1997 ఇంకా తగ్గుతుంది. సో దీంట్లో ఫ్లక్చువేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట, వేరియేషన్స్. ఒకసారి పెరగడం, ఇంకోసారి తగ్గడం, ఇంకోసారి తగ్గడం, మళ్ళీ పెరగడం, ఇవనేటి ఫ్లక్చువేషన్, వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనం దీన్ని సెక్యులర్ ట్రెండ్ అనలేము. ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో సేమ్ అదే ప్యాటర్న్, సెవరల్ ఇయర్స్ కూడా అదే ప్యాటర్న్ గనక ఫాలో అయితే దాన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటాము. మనం ప్రీవియస్ ఎగ్జామ్లో చూసాం కదా, పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది సెవరల్ ఇయర్స్ తీసుకున్నప్పుడు సేమ్ పెరుగుతూనే ఉంది, దాంట్లో ఫ్లక్చువేషన్స్ ఏమీ రాలేదు. సో అందుకని దాన్ని సెక్యులర్ ట్రెండ్ అంటారు. మనం డెత్ రేట్ అనే ఎగ్జామ్, డెత్ రేట్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా చూసాం. దాంట్లో ఏమవుతుంది, సెవరల్ ఇయర్స్ యొక్క డేటా తీసుకుంటే తగ్గుతూనే ఉంది, ఎక్కడ కూడా పెరగడం మళ్ళీ తగ్గడం, పెరగడం తగ్గడం అన్నట్టు మనకి ఇట్లా ఫ్లక్చువేషన్స్ అనేటివి ఏం లేవు. దెర్ ఈస్ a straight line, a straight decline, that the death rate of India after independence is declining for several years. So ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటారు. మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఈ సెక్యులర్ ట్రెండ్ అనేది 2 typesగా క్లాసిఫై అయి ఉంటుంది. అదేంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూసేద్దాం. Secular trend is classified into 2 types. The first one is linear trend and second one is curvilinear trend or non-linear trend. ఇక్కడ ఫస్ట్ లీనియర్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాం, నాన్ లీనియర్ ట్రెండ్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ లీనియర్ అనగానే ఒక స్ట్రైట్ లైన్ అనమాట. లీనియర్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రైట్ లైన్. మనం నిన్న ఎగ్జాంపుల్లో నేర్చుకున్నాం కదా, ద జనరల్ టెండెన్సీ ఆఫ్ ఎ డేటా టు గ్రో ఆర్ ఎ డిక్లైన్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ సెక్యులర్ ట్రెండ్. సో లీనియర్ ట్రెండ్ అనేది 2 types ఉంటుంది, ఈ సెక్యులర్ ట్రెండ్ అనేది 2 types ఉంటుంది. ఒకటి లీనియర్ ట్రెండ్, ఇంకోటి నాన్ లీనియర్ ట్రెండ్. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, నాన్ లీనియర్ ట్రెండ్ అంటే కర్విలీనియర్ షేప్లో ఉంటుంది. నాన్ లీనియర్ అన్నప్పుడు స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ షేప్లో ఉంటే దాన్ని కర్విలీనియర్ ఆర్ నాన్ లీనియర్ ట్రెండ్ అని అంటారు. ఇక్కడ లీనియర్ ట్రెండ్లో మనకు చూడండి, ఇక్కడ బ్లూ కలర్ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్వర్డ్ లీనియర్ ట్రెండ్. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏమవుతుంది, రోజు కేటగిరీ వైజ్గా తగ్గుతూ వస్తుంది. సో ఇట్ ఈస్ డిక్లైనింగ్, decreasing, so it is called as, it is coming towards the downwards, so it is called as downward linear trend. I hope you have understood this video about secular trend. So we have completed the first component of time series. In the next video we are going to see the second component of time series. So please do subscribe, like and share videos to your friends so they can also helpful from it, and happy learning to you. Thank you.